వెల్కమ్ టు టీజీఎన్ న్యూస్. ముందుగా బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని దుబ్బాక మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించే పంట నోటికి వచ్చే సమయానికి అకాల వర్షాల వల్ల పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ధర్నా వల్ల రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ వచ్చి తమకు సమాధానం చెప్పే వరకు నిర్వహిస్తామని హెచ్చరించారు. సిఐ శ్రీనివాస్, దుబ్బాక, భూంపల్లి, మీరుదొడ్డి మండల పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పంట పండించింది కూడా ఇప్పుడు మాకు అవస్థనే అవుతుంది. ఎందుకంటే ఎందనే అధికారులు స్పందించి మాకు ఖచ్చితంగా పచ్చి వడ్లను కొనాలి వాళ్ళు వెంటనే. దిగజారిపోయి వ్యవసాయాలు చేసి మొత్తం నాశనం అయిపోయినాక రేపు కోట్లు తింటారా, లక్షలు తింటారా, రూపాయలే తింటారా? ఈ మా రైతులను ముంగడికి తేరా ఎప్పుడు? ఇవి ఎందుకు? రైతు రాజు రాజు అంటారు. ఏం రాజు? ఇదే రాజా? నూగుడు చల్లుడు నువ్వు ఎంత నమ్మేశారు అని ఆడికి దీంతోనే మళ్ళీ కొత్తల కూడా సాగుంటుంది. 20 రోజులు కూడా ఎడుతున్నాం. ఇవి పోవాలి, ఇక ఇవి పోయేటట్టు చేయాలి. మొత్తం కొనాలి. అవి ఇక మేసలు లేదు, పీసలు లేదు, మొత్తం ఆడున్నాయి. ఏం కొనాలి? మళ్ళీ వస్తామని వాడికి జాగనే లేదు, కుప్పలే ఉన్నాయి. రాత్రి వార కొట్టి మొత్తం నాశనం అయిపోయింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం కార్తీక మాసం 2వ సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతుంది. పలువురు అధికారులు, రాజకీయ నాయకులు తమ తమ కుటుంబ సభ్యులతో ఉదయాన్నే వచ్చి స్వామివారి అభిషేకాల్లో పాలుపంచుకున్నారు. చార్మినార్ ఏసీపీ కృష్ణారావు, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ సంగీత, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్, మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుమారుడు రుష్వంత్ రెడ్డి తమ తమ కుటుంబ సభ్యులతో వచ్చి మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో పంచామృత అభిషేకాలు, నైవేద్యం సమర్పించారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సుధాకర్ యాదవ్ ఆలయ కమిటీ చైర్మన్ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మునిపెన్నడూ లేని విధంగా బీరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల తాకిడి అధికమైందని సుధాకర్ యాదవ్ అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీశైలం తర్వాత శ్రీశైలంగా పిలుచుకునే పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద సంగమేశ్వర్, రవి పంతుల వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, సభ్యులు మహిపాల్ రెడ్డి, చంద్రశేఖర్ ఘనంగా సన్మానించారు. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట. మరి ఈరోజు సోమవారం రోజు 2వ సోమవారం ఈ కార్తీక మాసంలో మరి ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలు మొదలయ్యాయి. మరి అభిషేకాలతో పాటు ఇక్కడ విఐపి దర్శనాలు కూడా పెద్ద ఎత్తున విఐపీలు కూడా రావడం జరుగుతుంది. ఆ విఐపీలకు కూడా
మేము ఇక్కడ వారి యొక్క దర్శనానికి వారికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు విఐపీలకు అందరికీ ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎక్కడి వారికి అక్కడ క్యూ లైన్లో దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. మరి పొద్దున 4 గంటల నుంచి క్యూ లైన్లో ఉంటున్నారు. వారికి మరి ఇక్కడ గురుభ్యో నమః. కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనం కాత్యాయని సేవితం గంగా తుంగ తరంగ రంజిత జఠా భారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమజం. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం గుట్టపై 1,35,00,000 రూపాయల అంచనా వ్యయంతో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ప్రజల్లో భక్తిభావం పెంపొందించడంలో కొత్త దేవాలయాల నిర్మాణం ఎంతో మేలు చేస్తుంది. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి నా సంపూర్ణ సహకారం అందిస్తాను. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 200కి పైగా దేవాలయాలను సొంత వీధులతో నిర్మించాం అని తెలిపారు. ఆలయ నిర్మాణానికి అయ్యప్ప భక్తులు విరవిగా విరాళాలు అందించారని ఆయన కోరారు. మాజీ కౌన్సిలర్ మరియు అయ్యప్ప భక్తుడు కొల్లేరు మహేష్ మాట్లాడుతూ 1 సంవత్సరం వ్యవధిలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తుల సేవలో అందుబాటులో ఉంచుతాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, గూడెం మసూదన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, సిఐ నరేష్, అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్నా సార్ ఈరోజు బీరంగూడ గుట్టపైన శివాలయం దగ్గరలో వెంకటేశ్వర స్వామి పక్కన అయ్యప్ప స్వామి దేవాలయం భూమి పూజ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు కూడా హాజరైనందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చినారు, నాయకులు కూడా అందరూ వచ్చారు. అందరి సహాయ సహకారాలతో వచ్చే సంవత్సరానికి ఇక్కడ అయ్యప్ప మాలలు వేసుకొని ఇక్కడ దీక్షలు చేయడానికి కార్తీక మాసం లోపు ఇక్కడ దీక్షలు చేయడానికి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇక్కడ జనాలకు అందుబాటులో. అందరికీ నమస్కారం. ఈరోజు బీరంగూడ శివాలయం ఆవరణంలో అయ్యప్ప స్వామి దేవాలయానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, అలాగే స్థానిక నాయకులు, అభిమానులు అందరూ పాల్గొని ఈ పూజలో చేవెళ్ల బస్సు ప్రమాద మృతులకు ప్రభుత్వం నుండి 5 లక్షలు, ఆర్టీసీ నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు ప్రభుత్వం 2 లక్షల పరిహారం. చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులకు పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బస్సు ప్రమాద దుర్ఘటనలో చనిపోయిన మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహణపై అధికారులతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆర్టీసీ పోలీసు వైద్య శాఖ అధికారులతో మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయించుకుంది. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం ముందు ప్రభుత్వ అన్ని రకాల గవర్నమెంట్ సంఘటన
మార్కెట్ వస్తున్నాను సార్, అదే అప్పుడుగానే రాబోయే వచ్చేసి తాండ్రికి బయలుదేరి అయితే డ్రైవరు అక్కడ వెళ్ళిపోయి మీరు వెళ్ళాను అంటే ముందు నీకు కలపడుతుంది కొంచెం అంటే ఆయన ఇంకా స్ట్రైట్గా తీసుకోమంటే నాకు కూడా అవుతుంది. కాకపోతే ఆయన డ్రైవర్ పాయింట్ కొంచెం ఇట్లా సైడ్కి అన్నాడు, లెఫ్ట్ సైడ్ అనేసరికి ఇక్కడ ఉన్నంత సేవ్ అయింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టిన పిట్ల ప్రణయ్ అనే కన్యస్వామి గృహంలో నిర్వహిస్తున్న అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం తలారి మల్లేష్ గురుస్వామి చేతుల మీదుగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి అభిషేకాలు, భక్తి గీతాలు, భజన కీర్తనల మధ్య అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తలారి మల్లేష్ గురుస్వామి, రాజేష్ గురుస్వామి, నిత్యాన్నదాన ప్రభు ఆగం రవీందర్ గౌడ్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి, మంగళపర్తి శ్రీనివాస్ గురుస్వామి, అల్లీపూర్ ప్రభాకర్ గురుస్వామి, శ్రీనివాస్ యాదవ్ స్వామి, రవితేజ, పరమేశ్వర్, నరేష్ సింగ్, సదాశివాస్, నిరంజన్, రాజు, సాయిగౌడ్, భాను, అంకిత్, సుధాకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వామాస్తే నేత్రం విలస్కుందర ధరం దేవో వందేవో విష్ణునందనం స్వామి ప్రాగ్రూఢం రక్తనేత్రం సర్వమాలా విభూషణం వీరభద్రధరం గోళ వందేహం శంభునందనం స్వామి కింకిన్యుదాన భూపేతం పూర్ణచంద్ర నివాసనం కిరాట రూప శాస్త్రం వందేహం పాడ్యనందనం స్వామి భూత వేతాల సంచేతం కాంచనాథ్ నివాసనం మణిగంటా పిల్ల దొరుకుతుంది ఓం సహనా భవతు సహనా భవతు సహ వీర్యం కరవావయే తేజస్వినామదీతమస్తు మా విద్విషావయే. ఓం శాంతి శాంతి శాంతి. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా జరుపుకున్నామని కళాశాల సెక్రటరీ త్రిశూల్ రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో స్వాగత్ 2025 ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ఎస్ఎంఎస్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ జూపల్లి మంజులరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. కొత్తగా వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పలువురు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జక్కుల నరసింహారెడ్డి, కళాశాల సెక్రటరీ త్రిశూల్ రెడ్డి, డైరెక్టర్ మోహన్, కోశాధికారి తిలోక్ రెడ్డి, ప్రిన్సిపల్ లోకనాథం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్. ప్రతి సంవత్సరం లాగే మా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రతి ప్రోగ్రామ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా మా కొత్త. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ అవర్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఈస్ కండక్టింగ్
precious day. It's not. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండల కేంద్రంలోని కృష్ణాపూర్ గ్రామ శివార్ల లక్ష్మప్ప భజన భక్త మండలి ఆధ్వర్యంలో దర్గాకు ప్రార్థనలు చేశారు. అనంతరం భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గారు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించగా గ్రామస్తులు అన్నగారిని శాలువతో సన్మానించి వారి ఊరికి ఘనంగా స్వాగతం పలికారు. తదనంతరం ఉచిత హెల్త్ క్యాంప్ వరకు ర్యాలీతో వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా నుంగనూరు మండల కేంద్రంలో వర్షాల కారణంగా తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు పోశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పంట నష్టానికి తక్షణ పరిహారం ప్రకటించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. తుఫాను ప్రభావంతో అరగాలం కష్టపడి పండించిన పంటను నీట మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి సహాయం అందించాలని కోరారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, నష్టపోయిన రైతులకు వెంటనే, నష్టపోయిన రైతులకు వెంటనే తడిసిన ధాన్యాన్ని వెంటనే, తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 77 దరఖాస్తులను తీసుకోవడం జరిగింది. అందులో భూభారతి 36, ఇందిరమ్మ ఇండ్లు 7, పెన్షన్ 7, ఇతర 27 దరఖాస్తులను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు బాధ్యత తీసుకుని ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని, పెండింగ్ లో పెట్టకుండా ప్రతి దరఖాస్తుకు సరైన సమాధానం ఇవ్వాలని సూచించారు. వేర్వేరు ప్రాంతాల్లో భూ సమస్యలు, ప్రజల సమస్యలు, పింఛన్లు, విద్యా, వైద్యం వంటి సమగ్రమైన పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించలేనప్పుడు కారణాలు, నియమాలు, వివరాలతో అర్జీదారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీసీ ఎల్లయ్య, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డిఆర్ఓ భుజంగరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెటీరియల్ సంబంధించి స్కూల్ విషయం అంతా కూడా అక్కడ కిచెన్ షెడ్ బాగుందా లేదా, అక్కడ హైట్ బాగుందా లేదా, అదేవిధంగా స్టాఫ్ స్పెండ్ చేస్తున్నారా, డైలీ ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు అనే విషయం కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కొంత స్కూల్స్ స్పెండ్ చేసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి 7 వయసుగా మాటలు తీసుకున్న తర్వాత వీలైతే మరి అక్కడ భోజనం ఏర్పాటు చేసుకుని మాటలు చేసుకుంటున్నారు. అందరికీ కూడా ఫుడ్ వచ్చే విధంగా, సో ఇప్పుడు ఈ రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఉంటుంది మనకి. సో దాని ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సో అదేవిధంగా ఏవైతే గ్రూప్స్కి మనం ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటామో సో క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. సో దాని ప్రకారంగానే స్కూల్ సిద్దిపేట జిల్లా నంగునూరు రైతుల ధర్నాపై డీఎస్ఓ తనుజశ్రీ తహసీల్దార్ మాధవి స్పందిస్తూ మాట్లాడారు. వర్షాల కారణంగా పంటలకు నష్టం జరిగిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ అధికారులతో కలిసి పంట నష్టాన్ని అంచనా వేయిస్తున్నామని, రైతులకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరితగతిన ప్రారంభించేలా ఉన్నతాధికారులకు సమాచారం పంపినట్లు తెలిపారు. రైతులు ఆందోళన పడవద్దని, ప్రభుత్వం వారి పక్షాన ఉందని తహసీల్దార్ స్పష్టం చేశారు. కాబట్టి డీసీఓ గారికి కూడా మాట్లాడాలి, ఆర్టీఓ సార్ కలెక్టర్ గారికి కూడా మాట్లాడాలి. మీ సమస్యలన్నీ పైన అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. డీసీఓ గారు డిఎస్ఓ మన రైస్ మిల్లర్లతో కూడా మాట్లాడతారు తీసుకోవడానికి. మీకు ఏ విధమైన సమస్యలు రాకుండా ఇంకా నేను చెప్తాను. మీరు కనీసం దీన్నే ఉన్నది బండ మీకు వచ్చి 20 కొనుక్కొని వచ్చినాయి. కనీసం మీరు కనీసం మరి ఏం జరుగుతుంది, కొనుగోలు కొంటురా కొంటలేరా, మరి ఏం చెప్తున్నారు మేడం మీరు? ఇప్పుడు మేము ధర్నా చేయబట్టి 2-3 గంటలు అయింది, 2 గంటలు ఆయన కొంచెం చెప్తున్నాం. మీరు స్థానికంగా ఏడుంటారు మేడం, కనీసం మాకు ఒక్కరోజు కూడా మేము లేవు. తోగుట పోలీస్ స్టేషన్ పరిధిలో రిలయన్స్ కంపెనీ టవర్ కు చెందిన బ్యాటరీలను డీజిల్ను దొంగతనం చేసిన 11 మంది నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించినట్లు సిద్దిపేట సిపి విజయ్ కుమార్ తెలిపారు. దొంగతనం చేసిన డీజిల్ను పలు కిరాణా షాపులో అమ్ముతున్నట్లు తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఖమ్మం చెందిన ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై 50 వరకు కేసులున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి పనులు ఎవరు చేసినా కేసు నమోదు చేసుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విజయ్ కుమార్. ఇంకా కొన్ని వాళ్ళకి ఎట్లా వచ్చినాయనే దానిపైన కూడా మన పోలీస్ అధికారులు విచారణ చేస్తారు. 6 రిసీవర్స్, 5 ఈ దొంగతనాలు చేసిన వ్యక్తులు. సీసీ కెమెరాలు ఇంత చేస్తుంటే ఇక్కడ కూడా మనకు పట్టుకోలేదు.
తుజాల్పూర్లో ఐకేపీ మరియు సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదని టీజీఎన్ ఛానల్లో ప్రసారమైన వార్తకు అధికారులు స్పందించి వడ్ల కొనుగోలు ప్రారంభించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. నర్సాపూర్ మండలం రుస్తుంపేటలోని శ్రీ 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 ఆత్మానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 రాజయోగ వెంకటస్వామి ఆధ్వర్యంలో 51వ చాతుర్మాస పూజా కార్యక్రమాలు ఆలయ పూజారి హరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం సుప్రభాత సేవ, గరుడ పూజ, గురు పూజ, గోపూజ, కోటి బిల్వ సమర్పణ కార్యక్రమం కనుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్తే.